హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ. సో ఇవాళ అయితే మనం నెల్లూరు స్టైల్ పప్పులు ఎలా చేయాలో చూసేద్దామండి. నేనైతే పెళ్ళైన తర్వాతే అన్ని వంటలు నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు జస్ట్ ఫ్రైస్ తాలింపులు అలా వచ్చనమాట. కూరలు ఏమి అంతగా రావు. అన్నీ మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను, అమ్మ దగ్గర కూడా కొన్ని నేర్చుకున్నాను అనమాట. అలాగే పక్కా నెల్లూరు స్టైల్ పప్పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఈరోజు. చాలా బాగుంటుంది టేస్ట్. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులో పెసరపప్పు ఒక చిన్న బౌల్ నిండా వేసుకున్నాను అనమాట. నేను దాన్ని కొంచెం దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఇదే మెయిన్, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత 2 సార్లు పప్పును కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత కావాలంటే వేసుకోవచ్చు లాస్ట్లో మళ్ళీ. తర్వాత ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ అట్లాగే ఒక మీడియం సైజ్ టొమాటో తరిగి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి ఇక్కడ నేను 5-6 పచ్చిమిర్చి వేసానండి. ముందే వేసుకుంటున్నాను. పప్పు ఒకసారి తెల్లాక పచ్చిమిర్చి వేసేసాను అనమాట, ఎందుకంటే అవి లేట్గా ఉడుకుతాయి కదా అనేసి. అండ్ పచ్చిమిర్చి కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికాక టొమాటోలు కూడా వేసేసుకొని మూత పెట్టి తర్వాత కూడా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకొని తర్వాత ఒక మీడియం సైజు లెమన్ అనమాట. పప్పుల్స్లో నిమ్మకాయ పిండుతారనమాట మోస్ట్లీ మా నెల్లూరు సైడ్ అయితే. చిన్న నిమ్మకాయ అయితే ఒకటి పిండుకోండి, కొంచెం పెద్దదైతే ఒక అరదబ్బ పిండేసి ఇంకో దెబ్బలో కొంచెం పిండుకోండి సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ పులుపు అయిపోతుంది అనమాట. సో నిమ్మకాయ ఎందుకు లాస్ట్లో అంటే లాస్ట్లో కాదు, కొంచెం 80% ఉడికాక పిండుకోవాలి. ఎందుకంటే ముందే పిండేస్తే నిమ్మకాయ పప్పు ఉడకదనమాట తొందరగా. అందుకనేసి ఒక 80% ఉడికాక తర్వాత పిండుకోండి. అండ్ పప్పు మెత్తగా ఉడికిపోయిందని చూసుకొని తర్వాత దించేసుకొని పప్పు గుజ్జుతో మెత్తగా రుద్దేసుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ హీట్ చేసుకొని వాటిని కూరలో పోసేసుకోవాలన్నమాట. ఎందుకంటే పప్పుల్స్ కదా, పప్పుల్స్ చాలా పలచగా ఉండాలన్నమాట, అప్పుడే టేస్ట్. సో తర్వాత పోపు పెట్టేసుకోవడమే. పోపులోకి వచ్చేసి కొంచెం ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇది వచ్చేసి కూర వడియాలు అంటాం మేము. తెలుసో తెలీదో అందరికీ తెలియదు. కూర వడియాలు బియ్యం వడియాలు 2 ఉంటాయి కదా. బియ్యం వడియాలు ఏంటంటే అన్నంలోకి నంచుకోవడానికి, ఇదేమో తిరగమాత కోసం వాడతాం అనమాట. ఇది వచ్చేసి తెల్ల ఎర్రగడ్డలు ఉంటాయి కదా అవి, అట్లాగే మనం రోజు పోపులో ఏమేమైతే వేస్తామో అన్నీ వేసి దంచేసి ఎండలో ఫుల్గా డ్రై చేసేస్తాం అనమాట. వాటిని ముద్దలుగా చేసుకొని ఇయర్లు మొత్తం అవే వాడతాం అనమాట పోపుకి. సో చాలా బాగుంటుందండి. పోపు వేసామంటే అసలు బయట ఈదులోకి వెళ్తుంది వాసన, అంతా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకొని పోపు పెట్టేసి కొంచెం పప్పుని తెరలబెట్టాలన్నమాట. జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ అంతే. తెరలబెట్టాక ఈ లోపల వడియాలు ఉప్పు మిరపకాయలు వేయించుకొని వేడి వేడి అన్నంలో పప్పుచారు పోసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది అసలు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.